సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈ రోజు వీడియోలో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కి మీ ఫోన్ లోని మీరే ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి సో ప్రతిది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేశానండి. సో మనం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం వల్ల మీకోసం ఇంకా మంచి వీడియోస్ మీకోసం అయితే చేయాలనిపిస్తుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన బయోలో లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ మోర్ ఉంది కదా, సో మోర్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి అని ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేయండి. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే అయితే ప్రెస్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ నేషనాలిటీ అని ఇచ్చారు కదా, ఇండియన్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. సో కంప్లీట్ గా మీరు క్యాపిటల్ లెటర్స్ తోటే మీ నేమ్, ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. మీ 10th మార్క్ లిస్ట్ లో ఎలా అయితే ఉందో హ్యాష్ అలానే ఇవ్వాలి. సో కిందన సేమ్ అలానే ఇచ్చి ఇక్కడ అక్కడ నో అని పెట్టండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడిగాడు కదా, మీ 10th మార్క్ లిస్ట్ లో ఎలా ఉందో హ్యాష్ అలానే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. సో ఏ తప్పు వచ్చినా సరే సో తర్వాత మీరు చాలా బాధపడే అవకాశం అయితే ఉంది. సో కిందన మెయిల్ అయితే మెయిల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇచ్చేయండి కిందన. సో ఇక్కడ సేమ్ యాస్టీస్ జెండర్ ఇచ్చిన తర్వాత ఫాదర్ నేమ్ అయితే అడిగాడు చూడండి. ఫాదర్ నేమ్ మీ 10th మార్క్ లిస్ట్ లో ఎలా ఉందో యాస్టీస్ గా క్యాపిటల్ లెటర్స్ తోటి అలానే మీ ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో సెకండ్ టైం కూడా మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో కిందన మీ మదర్ నేమ్ యాస్టీస్ ఎలా ఉందో క్యాపిటల్ లెటర్స్ తో అలానే ఇవ్వండి. సో కిందన కూడా రెండోసారి కూడా అడిగింది, సో రెండోసారి కూడా ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మెయిల్ అడ్రస్ అయితే అడిగింది చూసారా. సో మెయిల్ అనేది మీరు ఏ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో యాస్టీస్ ఆ మెయిల్ అనేది ఇచ్చేయండి. ఎందుకంటే మెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో మీరు వేరే ఎవరెవరో మెయిల్ ఇచ్చి మీరు బాధపడకండి. సో మీరు ఏ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో మాక్సిమం ఆ మెయిల్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే, వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసేయండి. సో కింద మొబైల్ నెంబర్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో సో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికి ఓటీపీ అనేది వస్తుంటుంది. సో ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ అయితే చేసుకోండి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత. సో కింద ఆధార్ నెంబర్ అని అడిగారు కదా, సో దానికి కూడా ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో ఆధార్ నెంబర్ యాస్టీస్ అలా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోండి. సో అయిపోయిన తర్వాత సో ఇక్కడ క్లిక్ చేసి సో కిందకైతే స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఈజీగా ఉండే పాస్వర్డ్, గుర్తుండే పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. సో అక్కడ ఇచ్చాక 2 సార్లు కూడా సేమ్ యాస్టీస్ పాస్వర్డ్ అనేది ఇచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే ప్రెస్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు ముందు పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, సో సేమ్ అదే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, సో పాస్వర్డ్ అనేది ఈ విధంగా నెంబర్స్ యాడ్ చేసి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని కొట్టేసి లాగిన్ అయితే ప్రెస్ చేసేయండి. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు కిందకి స్క్రోల్ చేయండి. అప్లికేషన్ అని ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది పేజ్. సో ఇక్కడ చూడు, ఇక్కడ సెలెక్ట్ చేసి సికింద్రాబాద్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ అని ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి నెక్స్ట్ మీద అయితే ప్రెస్ చేయండి. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్కి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. సో కొన్ని మనం నింపాల్సినవి అయితే ఉన్నాయి. సో ఇక్కడ మెరిటల్ స్టేటస్ అని ఉంది కదా, సో అక్కడ చూడండి. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని ఇచ్చేయండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ఇచ్చేయండి. రిలీజియన్ అయితే అడిగాడు హిందూ. సో మదర్ టంగ్ అయితే అడిగాడు, చూడండి తెలుగు అయితే పెట్టేయండి. ఓకే, సో కింద చూడండి లాంగ్వేజ్ అయితే ఇచ్చాడు, మన ఎగ్జామ్ లాంగ్వేజ్ అనమాట. సో అక్కడ వాడు ఇచ్చిన దాంట్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ మోల్స్ అయితే అడిగాడు. మీ 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో మ్యాక్సిమం అవే ఇవ్వాలన్నమాట. సో ఇచ్చేసిన తర్వాత సో మీరు పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి కమ్యూనిటీ అని అడిగాడు కదండి, సో ఇక్కడ మీ క్యాస్ట్ అనేది అనమాట. సో మీరు యూఆర్ అయితే యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఉంటారు కదా, సో మీకు ఏదైతే అది సెలెక్ట్ అయితే చేయండి. ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీస్ ఎంచినట్టయితే సో ఖచ్చితంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో కిందన చూడండి ఓబీసీ ఎంచాను కదా, సో అక్కడ కిందన ఎస్ అని పెట్టాను. సో మీ క్యాస్ట్ నేమ్ అనేది ఇచ్చేయాలి, సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఎవరి చేత ఇష్యూ చేయబడిందో సో వాళ్ళది తహసీల్దార్ అని ఇచ్చాను. సర్టిఫికేట్ మీద నేమ్ అయితే ఉంటుంది. సో ఇష్యూయింగ్ స్టేట్ అనేది కూడా ఇవ్వాలి.
సో ఇక్కడ చూడండి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి స్టేట్ అయితే అడిగాడు కదా. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే ఇచ్చేయండి. సో డిస్ట్రిక్ట్ అడిగాడు, సో నేను విశాఖపట్నం అయితే ఇస్తున్నాను. సో ఓకే. సో మీకు అడ్రస్ అయితే అడిగాడు. సో మీ ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది ఎలా ఉన్నది యాస్టీస్ అలానే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో కింద నియరెస్ట్ సిటీ అడిగారు కదా. సో నేనైతే విశాఖపట్నం అని ఇస్తున్నాను. సో మీకు నియరెస్ట్ సిటీ మీరు ఏదైతే అదైతే ఇవ్వండి. సో తర్వాత పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. సో మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. సో కిందన మీరు నింపాల్సిన అవసరం లేదు. సో మీరు పైన నింపిన దాన్ని బట్టి కింద డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇది ప్రెస్ చేసి సేవ్ కొట్టేసి నెక్స్ట్ అయితే కొట్టేయండి. సో ఇక్కడ చూడండి మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాము. సో సెకండ్ వన్ అదర్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో అదైతే మనం ఇవ్వాలి ఇప్పుడు. సో కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఆర్ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. సో చూడండి ఫస్ట్ వన్. సో మీరు నో అని పెట్టండి. సో సెకండ్ చూడండి డిసేబుల్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంది. సో డిసేబుల్స్ అది కూడా నో అని పెట్టండి. సో థర్డ్ వన్ ఉంది కదా. సో థర్డ్ వన్ కూడా సో అది కూడా నో అని పెట్టేయండి. సో ఫోర్త్ వన్ చూడండి ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని అడుగుతుంది, అది నో అని పెట్టండి. ఆర్యుఏ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వే అని అడుగుతుంది, నో అని పెట్టండి. సో సిక్స్త్ వన్ ఉంది కదా. సో అదేం టచ్ చేయకండి. సో లాస్ట్ వన్ ఉంది కదా. సో ఇది అప్రాంటిస్ చేశారా అని అడుగుతుంది. ఒకవేళ ఐటీఐ కంప్లీట్ చేసినట్టయితే సో మీరు ఇక్కడ ఎస్ అని పెట్టి సో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో కింద చూడండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. సో ఇది ఎందుకంటే మీరు ఎగ్జామ్కి అమౌంట్ అయితే పే చేస్తారు కదా. సో అమౌంట్ అనేది రీఫండ్ అవ్వడానికి మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో చూడండి ఫస్ట్ ఇది అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు. సో రెండోసారి అది ఇవ్వాలి. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంది కదా. సో అది కరెక్ట్గా ఇచ్చుకున్నట్టయితే మీకు ఆ అమౌంట్ అనేది రీఫండ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ కింద మీరు ఇచ్చిన దాన్ని బట్టి బ్యాంక్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. అక్కడ సేవ్ కొట్టేసి నెక్స్ట్ అయితే ప్రెస్ చేసేయండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ థర్డ్ వన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ అని ఉంది కదా. సో అక్కడ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఐటీఐ కంప్లీట్ చేస్తే ఐటీఐ అని, ఒకవేళ 10th కంప్లీట్ చేస్తే మెట్రికులేషన్ ఎస్ఎస్సిఎల్ అని ఉంది కదా. సో నేను అదైతే సెలెక్ట్ చేశాను. అది సెలెక్ట్ చేసాక కింద స్టేట్ అయితే అడిగాడు. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసాను. సో డిస్ట్రిక్ట్ అయితే అడిగాడు, డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. ఓకే విశాఖపట్నం ఇచ్చేసాను. సో ఇక్కడ బోర్డు అయితే అడిగాడు. సో ఇక్కడ బోర్డు ప్రతి ఒక్కరిది కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనే కదా. సో అదైతే ఇవ్వండి. సో మీరు వేరేది ఏదైనా చేసుంటే సో దానికి సంబంధించింది ఇవ్వండి. సో నేనైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఇస్తున్నాను. ఓకే. సో డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అసలు ఏ డేట్లో పాస్ అయ్యారు అని చెప్పేసి మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది. సో అదైతే ఎగ్జాక్ట్గా అది అక్కడ అలా ఇవ్వండి. సో రోల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. రోల్ నెంబర్ ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా సో మీ మార్క్ లిస్ట్ మీద ఉన్నది ఎగ్జాక్ట్ అలా చూసుకొని మెన్షన్ చేసేయండి. సీరియల్ నెంబర్ అని ఉంటుంది మీ మార్క్ లిస్ట్ మీద. సో ఆ సీరియల్ నెంబర్ ఎగ్జాక్ట్గా అది కూడా మెన్షన్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా. సో నెక్స్ట్ మీద అయితే ప్రెస్ చేసేయండి. సో ఫోర్త్ ఒకసారి చూడండి అప్లోడ్ ఏ ప్రొఫైల్ డాక్యుమెంట్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే సిగ్నేచర్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో 50 KBలో అయితే ఉండాలి. సో సిగ్నేచర్ వచ్చేసి 30 KBలో అయితే ఉండాలి. సో ఇది ఎలా చేంజ్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఒకసారి చెప్తాను చూడండి. సో మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో సో అది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వైటే ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి. సో అది ఒకసారి చూడండి. కేబీ అనేది 175 KB అయితే ఉంది కదా. సో దీన్ని నేను ఎలా చేంజ్ చేస్తానో చూడండి. మీ క్రోమ్ బ్రౌజర్లో రీసైజ్ ఇమేజ్ అని సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి మీ సెల్ఫీ అనేది అప్లోడ్ అయితే చేయండి. సో నేనైతే అప్లోడ్ చేశాను. సో దానికి సైజ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కిందకి స్క్రోల్ అయితే చేసి సో ఇక్కడ నేను సైజ్ అయితే ఇస్తున్నాను చూడండి 49. సో ఓకే మీరు ఇచ్చే సైజుని బట్టి అది కేబీలోకి అయితే మారుతుంది అనమాట. సో నేను ఇచ్చేసాను. సో నెక్స్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సో ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో నేను చూపిస్తాను చూడండి. సో మీరు మీ సిగ్నేచర్ కూడా ఇలాగే చేంజ్ చేసుకోవాలండి. సో చూడండి ఇక్కడ 47 KBలోకి అయితే చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఇక్కడ లాస్ట్లో ప్రిఫరెన్స్లు అనమాట. సో మనకి ఒకవేళ మనం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ క్వాలిఫై జాబ్ సంపాదించినట్టయితే మనము ఇచ్చే పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి మనకు జాబ్ అనేది వస్తుంది. సో మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ అనేవి సో కొంచెం చూసుకొని చాలా జాగ్రత్తగా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మనకు 13 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఇచ్చాడనమాట. సో ప్రతిది కూడా అందులోని మనకి ఏ వర్క్ అని చెప్పేసి ఆప్షన్స్ అనమాట. సో ఇవి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే మీరు జాబ్ వచ్చినట్టయితే మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చే ప్రిఫరెన్స్లను బట్టే మీకు ఆ జాబ్ అనేది వస్తుందండి. సో ఖచ్చితంగా 13 కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా. సో ఆ బ్లూ కలర్ దాని మీద ప్లస్ మీద క్లిక్ చేసినట్టయితే సో అది కిందన యాడ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు ఏం ఎంచుకోవాలో తెలియలేనట్టయితే సో నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది.
సో ప్రతిదీ క్లియర్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొనే మీరు పెట్టండి. సో లేదంటే చాలా బాధపడతారు తర్వాత. సో అన్నీ ఇచ్చేసాక సో కిందన అది క్లిక్ చేసి సో కిందన అగ్రీ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ అది కూడా క్లిక్ చేసి ప్లేస్ అనేది ఇచ్చేయండి. విశాఖపట్నం అని ఇచ్చేసి ప్రివ్యూ అప్లికేషన్ అని ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేయండి. ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో అన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ మీద కొట్టినట్టయితే మీకు పేమెంట్ మెథడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో మీరు అక్కడ నుంచి పేమెంట్ అయితే పే చేసినట్టయితే అక్కడతో కంప్లీట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి గాయస్. సో మీలాగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో వల్ల ఈజీగా వాళ్ళు అప్లై అయితే చేసుకోగలుగుతారు. సో వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.